ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు వాగ్దానం వచ్చి లోకాసు వార్త 18వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలండి. అయితే ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరలను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. వారంకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపద అంతటిలోనూ 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలువుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. దేవునికి వందనాలండి. ఇందులో ఎవరి ప్రార్థన యథార్థమైన ప్రార్థన, నీతిమంతమైన ప్రార్థన అండి. ఎవరి ప్రార్థన, సుంకరి ప్రార్థన యథార్థమైనదా లేక పరిసయుడు ప్రార్థన యథార్థమైనదేందో కంపల్సరిగా కామెంట్ చేసి చెప్తారని ఆశపడుతున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలండి.